ఓకే బ్రదర్. అన్న నాగమణికంట ఏందన్న పరిస్థితి? ఫుల్ సెంటిమెంట్. నాగమణికంట కూడా నిన్న గుడ్లు గలగలాడిని ఆడి గేమ్ ప్లేలోనే ఆడు వీక్ అయిపోయాడు. వాడు ఎక్కువ మైండ్ గేమ్ ఆడుతున్నాడు బస్సు. మణికంఠ గాడు ఎప్పుడు సేఫ్ జోన్లోనే ఆడతాక చూసుకుంటున్నాడు. అలా చూసుకుంటే సరి అవడం కష్టం. నువ్వు ఆ రోజుల్లో ఏదో ఆడిని కనిపెట్టలేకపోయారు పల్లవ ప్రశాంత్ గారిని. ఇప్పుడు నిన్ను కనిపెట్టేస్తారు ఈజీగా ఖచ్చితంగా. ఆ రోజు నువ్వు ఏదో ముసుగేసుకొని వచ్చి బయటకు వచ్చిన తర్వాత నా అంత తోపులేడు అన్న ఆడు పల్లవ ప్రశాంత్ తెలుసు కదా మీకు. లాస్ట్ సీజన్లో వాడు అమాయకంగా నటించి విన్నర్ దెబ్బేసాడు. బిగ్ బాస్ 7 స్టైల్ కొట్టేసి బయటకు వచ్చి నేనే తోపురా, నేనే రాజు, నేనే మంత్రి అన్నాడు. నేను ఎవరిని లెక్క చేయను, నేను మీడియా వల్ల అయితే నీకు ఇంటర్వ్యూ కూడా ఏమన్నాడంట. వాడు గుద్దబలుపు చూడు, వాడికిలాగే ఈడికి గుద్దబలుపు ఉంది. ఈడు కూడా మైండ్ గేమ్ ఆడుతున్నాడు, బాగా సింపతితో గెయిన్ చేస్తున్నాడు, జనాలను సింపతితో కొడదామని చూస్తున్నాడు. ఓ మూడకెళ్ళిపోయి ఆడదానిలోకి ఏడుతున్నాడు. అలా ఏడ్చే ఆడమొకడికి ఇంకే పిల్లలు ఎలా వస్తారు చెప్పు? ఫిట్గా ఉండాలి గేమ్లో. విష్ణుప్రియ నిన్న కొద్ది ఓవర్ చేసింది భయ్య. ఇప్పటి వరకు నేను విష్ణుప్రియని ఎప్పుడు తిట్టలేదు, కానీ ఆ దోశ వేసేప్పుడు వాళ్ళ చీఫ్ ఏం చెప్పాడు, మనం చేసుకుందాం, వాళ్ళు చేసుకుంటారని చెప్పినాడు. వాళ్ళు చేసుకుంటున్నారు. ఈమె ఈ కడుపు ఎక్కువ కదా ఈమెకి, విష్ణుప్రియకి ఎంతసేపు తిండి గోలు తప్పితే ఏమీ లేదు. 2 గుడ్లు ఆల్రెడీ దొబ్బుతిన్నప్పుడు ఇక ఆ తిండి తెస్తే పోక వెళ్ళి ఒక అట్టేయమంది. పోనీ మనీ కూడా ఏదో ఆకలితో వచ్చింది కదా ఒకటి ఏవే అన్నాడు. ఏవే అంటే వేసింది. అది వ్యంగ్యంగా వేసినట్టు ఈవిడ క్రియేట్ చేసుకుంది. ఎందుకంటే వీళ్ళిద్దరికి ఆర్గ్యుమెంట్ జరిగింది కదా. ఆ ఆర్గ్యుమెంట్ వల్ల ప్రేరణ వ్యంగ్యంగా మాట్లాడింది నాతో, నన్ను ఇన్సల్ట్ చేసింది, నాకు ఈగో హట్ అయిందని అందరి దగ్గర పెద్ద పంచాయతీ పెట్టింది. కానీ అంత పంచాయతీ పెట్టే మ్యాటర్ అక్కడ లేదు. విష్ణుప్రియ నువ్వు చాలా ఓవర్ చేసావు ఈ విషయంలో అయితే. ఇంకా మీకు బెస్ట్ ప్లేయర్ ఎవరు అనిపిస్తుంది ఓవరాల్గా? ఇప్పుడు నబీల్, నిఖిల్ నెంబర్ 1. నబీల్ గడు అయితే మామూలుగా లేదు స్వామి. నిఖిల్ లాంటి స్ట్రాంగెస్ట్ ప్లేయర్నే చాలా వరకు కట్టడి చేశాడు. వీళ్ళందరూ దద్దమ్మగాళ్ళు సరిగ్గా ఆడలేదు. కానీ నిన్న ప్రభావతి 2.0 పాముల నుంచి గుడ్లు కాపాడిన వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్ ఇస్తానంది కదా. ఇలా గుడ్లు కాపాడినట్లేదు, ఒకరి గుడ్లు ఒకరు పట్టుకున్నట్టుంది. మరీ టూ మచ్ రా నాయన. ఒకరి మీద ఒకరు పడిపోయి ఆడ మొగ అక్కడ హౌస్లో ఎవరున్నారో ఏంటి ఏమీ చూసుకోకుండా ఆ గుడ్లు లాక్కునే పనులు చాలా 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 దారుణాలు చూసాం రాత్రి అయితే. చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే. ప్రభావతి 2.0 ఎప్పుడు వచ్చినా సక్సెస్సే. ఈసారి కొంచెం లేట్గా వచ్చిందా ఎర్లీగా వచ్చిందో తెలియదు, కానీ ఎప్పుడు వచ్చినా ప్రభావతి 2.0 ఏదో ఒక మంచి కొత్త సిరీస్తో తీసుకొస్తుంది. చాలా చెప్పాను కదా మామూలుగా మన దూకుడు సినిమాలో మన తనిఖీలు సరే ఆయన పేరు ఎంఎస్ నారాయణ టైపు ఎన్ని అవార్డ్స్ అయినా ఎన్ని వేరియేషన్స్ అయినా చేయగలదు ఆవిడ. కిరాక్ చేత కిరాక్గానే ఉంది, కానీ అంత ఏం లేదు. ఇలా సమయానుకూలంగా తప్పించుకుంటున్నారు అన్నమాట. కొన్ని సిచ్యువేషన్లో సైడ్ అయిపోతున్నారు. ఎవరో కిరాక్ సీత అవని, విష్ణుప్రియ అవని, ఇంకా సోనియా అవని, మన వీళ్ళిద్దరు తప్పించుకోరులే. వాళ్ళిద్దరు గొర్రెమంది కదా. ప్రేరణ యష్మి గొర్రెమంది. వాళ్ళు తప్పించుకోరు. వాళ్ళు ఎంతసేపు ఎదరే ఉంటున్నారు. పోతే తోసేంటారు బయటకు అన్నట్టు ఎదరే ఉంటున్నారు. వీళ్ళు మరో అమర్దీప్ చెల్లెళ్ళు మాట. వీళ్ళు పెద్ద చెల్లి చిన్న చెల్లి మాట. అమర్దీప్ కూడా ఎలాగ జుట్టు పీక్కునేవాడు చూడు ఇలాగా. ఈవిడ కూడా మాట్లాడితే యష్మి నేను మాట్లాడతాను ఏం పీక్కోరా అంటుంది. అమ్మ ఈ పీకుళ్ళు ఏంటో ఈ నాకుళ్ళు ఏంటో నాకేం అర్థం కావట్లేదు అయ్యా. అసలు మనం బిగ్ బాస్ హౌస్లోనే ఉన్నామా అనిపిస్తుంది ఒక్కోసారి. ప్రేరణ కూడా ఏం పొచ్చి పీక్కు అంది మణికంఠ గాడికి ఏం మాట్లాడాలో తెలియట్లా. ఏంటిది ఎంత మాట్లాడు? నువ్వు ప్రేరణ నువ్వు లిమిట్స్ దాటి మాట్లాడుతున్నావు అంటే ఏం పీక్కో బే పో ఓ ఆడు ఇక బ్లాంక్ అయిపోయాడు బుర్ర. చూడు మధ్యలో నేను వచ్చి ఎర్రిపప్పని చేశారు నన్ను కదా. విష్ణుప్రియ ఒక్క మాట కూడా మాట్లాడాను. అరే ఇప్పుడు ఎవర్రా నిన్ను నెగటివ్ చేసింది అన్నది.